టీటీడీ వాళ్ళు ఏదో భక్తులకు దర్శన భాగ్యాన్ని సులభతరం చేస్తారని, నిరీక్షణ సమయాన్ని తగ్గించేస్తారని భావిస్తే వీరు సౌకర్యాలపైన బడ్జెట్ పెట్టారు. టీటీడీ డబ్బులు ఖర్చు చేయడానికి ఉన్న ఆసక్తి భక్తులకు సేవ చేయడంలో, దర్శనాన్ని సులభతరం, వేగవంతం చేయడంలో చూపించడం లేదు. ఇప్పుడు సెంట్రల్ కమాండ్ అండ్ కంట్రోల్ ద్వారా వీరు దర్శన సమయాన్ని తగ్గిస్తున్నట్లు చెబుతున్నారు. తప్పులేదు, ఆహ్వానించదగిన విషయమే. అయితే భక్తులు అనవసరంగా టోకన్ల కోసం ఎందుకు నిరీక్షించాలి? ఎందుకు 2 రోజులు నిద్రాహారాలు మాని పడిగాపులు కాయాలి? 14-15 గంటల సమయం వ్యర్థం చేయాలి? కాబట్టి టీటీడీ వాళ్ళు తగిన విధంగా ఆలోచన చేసి టీటీడీ దర్శనాలను నేరుగా క్యూ కాంప్లెక్స్లోకి పంపించడం ద్వారా చేయాలి. సర్వదర్శన టోకన్లను రద్దు చేయాలి. అలాగే 3 మాసాలకు ఇచ్చేటువంటి ప్రత్యేక దర్శనం టోకన్లను రద్దు చేసి టీటీడీ స్పెషల్ వెబ్ పోర్టల్ తయారు చేసి దాని ద్వారా టికెట్లను విక్రయించాలి. దానివల్ల ప్రతి వారము కూడా భక్తులు దర్శనం చేసుకోవడానికి వీలవుతుంది. నెలల తరబడి వేచి ఉండాల్సిన అవసరం ఉండదు. కాబట్టి టీటీడీ చర్యలు తీసుకోవాలని భావిస్తున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ప్రస్తుత పరిస్థితులను చూస్తే టీటీడీ కొండనంతా తవ్వింది, వెలుకలు కూడా విడిచిపెట్టింది, పట్టుకోలేదు. ఈ విధంగా ఉంది. ఇంకో విధంగా చెప్పాలంటే రోగం నయం చేయరా బాబు అంటే డాక్టరు రోగాన్ని సుఖమయం చేయడానికి మందులు ఇచ్చాడంట. ఆ విధంగా తయారయ్యింది. ఆలోచన చేయండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్.